అమరావతిలో దోపిడీ జరుగుతుంది, దాన్ని బయట పెట్టుకోవడానికి వెళ్ళిన మా మీద దాడి జరిగింది అంటున్న వైసీపీ నాయకులు ఎలా చూడాలంటారు? దాడి చేయడానికి వాళ్ళ వైసీపీ నాయకులే చేశారు కానీ టీడీపీ వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళు దాడి చేసింది ఇలా వీళ్ళు పోయారు పడ్డారు. వాళ్ళు ఎన్ని రోజులు ఇబ్బంది పడ్డారు? 1630 రోజుల దాకా వాళ్ళని వీళ్ళు ఏడిపించిన ఏడుపు. అన్నం తినే దాంట్లో కూడా మట్టి కొట్టారు. మరి కనకదుర్గమ్మ గుడికి పోతే పొంగల్ తీసుకుపోవడానికి ఆడ బానీయకుండా కంచేసి నానా ఇబ్బందులు పెట్టారు. ఒకరోజు 6 రోజు కాదు, 1630 రోజులు పైన వాళ్ళు ఏది ఇచ్చారే కోర్టు కడుగు గర్భిణీసిన పొట్టనే దాన్ని మరి ఆడాలని చీరల జాకెట్లు దించి దొడ్లో స్నానాలు చేసేవాళ్ళ మీద అట్లా డోళ్ళు పెట్టి తిప్పి ఇది చేశారు అది చేశారు అనకుండా ప్రాణా హింస పెట్టి చేశారు. ఎన్ని రోజులు పడ్డారు ఆ బాధ వాళ్ళకి తెలుసు. ఈ సన్నాసులకి ఏం తెలుసు? పడ్డా అధికారం ఉందని అహంకారంతో రాదు మిగిలిపోయారు. కాబట్టి ప్రజలు అందుకే చంద్రబాబు నాయుడు పార్టీ వన్ నోటీసు ఇవ్వకుండా కూడా తీసుకొచ్చి జైల్లో పెట్టారు 53 రోజుల దాకా. సిగ్గుచారం ఉండాలైతే ఆ 23 రాజధానిలో మరి పోవటానికి ఏం సిగ్గు ఉండి పోయారు? వీళ్ళకి అసలు తలకాయ ఉందో పోయిందో కానీ తెలవట్లేదు. అందుకని ఎప్పుడు కూడా వాళ్ళు ఆగం చేసింది లేదు. ఆడకపోతే మామూలుగా చూడటానికి అయితే గౌరవించి చూపిస్తారు కానీ ఇసుడు ఎన్నాళ్ళు వాళ్ళు అన్నాలు చేసినా కూడా 1630 రోజులు జగన్ గారి బొమ్మ కానీ ఏదైనా కానీ అక్కడ తీకేశారు కదా. నేను చాలాసార్లు పోయాను, తుళ్ళూరు కానీ రాయపూడి కానీ ఆ ఏరియాలో. ఆ టైంలో 1600 రోజులు కనీసం 30 రోజులు పోయి ఉంటా ఎప్పుడైనా పోయిన వాళ్ళలో జగన్ గారి బొమ్మలు కానీ వాళ్ళు ఏమైనా కానీ వీళ్ళు అసలు తీకేశారు కదా. అదే కనుక మామూలుగా అయితే తుక్కు తీకాకి తగలబెట్టి రాసి చేసేవాళ్ళు. వీళ్ళు అట్లాంటి పిచ్చి పనులు చేయరు. వాళ్ళకి వీళ్ళకి నక్కగే నాకలు కూడా తేడా ఉంది. ఏడా అసలు నా మీద రాళ్ళు వేశారు, కోడిగుడ్లు వేశారు, కోడిగుడ్లు వేయటం వల్ల మా వైసీపీ నాయకులు గౌరవం పెరిగింది అంటున్నాడు కాబట్టి రాంబాబు. గౌరవం పెరగటం కాదు, గౌరవం కింద పోయింది, ఉండకపోయింది. ఎందుకంటే కోడిగుడ్లు వేసుకునే దాకా తెచ్చుకోవడం ఉండాతనంగా మినిస్టర్లు చేసిన వాళ్ళు చదువుకొని అన్నీ ఉండాలి. జ్ఞానం లేకుండా పోతే చదువుకు ఇరువు లేకుండా పోయా, వాళ్ళ గురువుకి ఇరువు లేకుండా పోయా. మా శిష్యుడు ఏంటంటే సన్నాసి పని చేశాడని గురువు గారు తలకాయ కొట్టుకుంటున్నాడు కానీ ఉపయోగం ఏముందో? ఆ చేసే పనులు ఏమన్నా మంచి పనుల? ఆ రకంగా పోయి కోడిగుడ్లను వాళ్ళ మీద వాళ్ళే రాళ్ళు వేసుకున్నారు, వాళ్ళ మీద వాళ్ళే కోడిగుడ్లు వేసుకున్నారు. టీవీలో కమ్మంగా కనపడుతుంది. మన పిల్లి పాలు దాటలేదు చూడలేదు అనుకుంటే కుదరదు. ఇప్పుడు ఏడుండా కూడా ఆటోమేటిక్గా టెక్నాలజీ ప్రకారం గబాలను బయటపడిద్ది. ఊరకనే దొంగ పని చేసేటప్పుడు దొంగ పనులు ఎప్పుడైనా ఊరనే బయటపడిపోతాయి, దాగం లేదు. అసలు అక్కడ అవినీతి జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, అన్యాయాన్ని బయట పెడతాం మేము అంటున్నారు. అమరావతిలో దోపిడీ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నాడు కదా. ఇలా బొచ్చడు మంది 30,000 మంది పైన ఆడ కార్మికులు పనిచేస్తున్నారు. ఈ సన్నాలు కనపడకే కాదు. బొత్స కానీ అంబటి రాంబాబు కానీ ఇది శ్మశానం ఎడారి అని చెప్పే కదా. మళ్ళీ అడికంప ఇంత మొదలైంది ఆ టైంలో. ఎందుకని ఆ ఖర్చు కానీ పోలవరం ఉంది. ఆ రోజు కనుక టెండర్లు మారకపోతే మనకి అయిపోయి ఉండేది కదా. అయిపోతే జనానికి ఎన్ని కోట్లు నష్టం వచ్చింది. వాళ్ళ వల్ల రాష్ట్రం కోట్లు నష్టపోయింది. కానీ రాష్ట్రమే కాదు, జనం కూడా చాలా నష్టపోయారు దానివల్ల ఇబ్బంది పడి. అంతేగా ఇసుక లేక ఎంత ఇబ్బంది పడ్డారు. అటనే వాడు చేసేయండి ఎదవ పనులు తప్పితే మంచి పనులు కాదు. ఎదో పనులు అంటారు ఏంటంటే మేము ప్రజల కోసం పోరాడుతుంటే అని చెప్పి వైసీపీ నాయకులు అంటే ఒక పక్కన ప్రజల కోసమే నట్టుగా వాళ్ళ పోరాటం అంతా. ఒకప్పుడు మా దగ్గరలో మా మండలంలో ముట్లూరు ఉంది, పుసులూరు ఉంది దగ్గరలో, మరి మీనపాడు ఉంది, పక్కన కాటరపాడు కొట్టుకున్నారు. ఇవాళ వాళ్ళు రూపాయలు సంపాదించుకున్నాక హాయిగా కమ్మంగా వాళ్ళు కలిసి నిలిచి హాయిగా పండించుకొని పంటలు పొలాలు చేసుకొని ఇబ్బంది పడకుండా చేసుకుంటున్నారు. వీళ్ళకి కావాల్సింది ముఠా తగాదలు,
వీళ్ళకి ఏం కావాలి ముఠా తగాదు ఉంటే అటు గ్రూపు ఇటు గ్రూపు ఆ గ్రూపులు పెట్టి బాంబులు వేసుకుని తలకాయలు బాగా కొట్టుకోవడం అందుకే వాళ్ళ పేరు కూడా చక్కగా వాళ్ళ బాబాయిని గొడ్డలు పెట్టి పెడితే గొడ్డల పార్టీ అని పేరు కూడా మంచి బిరుదు వచ్చింది. ఆ బిరుదులో కూడా వాళ్ళు ఇంకో రకంగా మాట్లాడతారు. గొడ్ల పార్టీ అంటారు, ఏంది మీదేం పార్టీ ఎన్నుపోటు అంటాడు. అసలు లక్ష్మీపార్వతి పొడిచిందే ఎన్నుపోటు రామారావుని, అంతలా మహానుభావుడిని. ఆ పోటు ఆ ముసలిదానికి ఇంకా ఎందుకు రాజకీయం అంతా అయిపోయి 90 ఏళ్ళు వచ్చినాయి. ఆమె ఏం మాట్లాడుతుంది అట కూడా బాబు అంటుంది. ఏం బాబు? లోకేష్ గారిని ఏం మాట్లాడుతుంది? లోకేష్ బాబుని ఆమె అసలు తలకాయ ఉందా పోయిందా? ఆ చదువుకి చెప్పే జనానికి అంత రాత పట్టించే మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? అసలు మడిచిపోవడానికి పుట్టారో దురపోతులు పుట్టారో నాకు అర్థం కాల. ఏంటంటారు, ఎందుకని వైసీపీ నాయకులకు అకస్మాత్తుగా రాజధాని ప్రాంతంలో ఉన్న రైతుల మీద ప్రేమ పుట్టింది అనుకోవాలంటారు? వీళ్ళకి ప్రేమ కాదు, వారం లేక ఆ పనులు చూసి ఆ సబ్జెక్టు మొత్తం వీళ్ళకేం తెలీదు. అమ్మోటి రాంబాబు అన్నాడు నీటిపారుదల శాఖ, ఆ బ్రిడ్జి సంగతి నాకు తెలియదు, ప్రతి విషయంలో కూడా నాకు తెలియదు అంటాడు. ఎందుకంటే ఆయన సబ్జెక్ట్ లేదు ఆయన దగ్గర. సంబరాలు చేసుకోవడానికి కళ్ళజోడు నల్ల కళ్ళజోడు పెట్టి వాడమ్మడి ఎగట్లని తప్పితే సినిమాలో పోతే డాన్స్ నేషన్ నేర్పుతాడు, పంపితే పోద్ది హాయిగా ఉంటుంది. లేదు కదా, అంబటి రాంబాబు చాలా గట్టిగా చెబుతున్నాడు, మా మీద గుడ్లేస్తున్నారు, అదంతా టీడీపీ గోండాలు అంటున్నారు కదా. రైతులు ఒక్కళ్ళు కూడా లేరు, రైతుల ముసుగులో ఉన్న లోకేష్ ఉన్నాడు, మమ్మల్ని చంపేటానికి చూస్తున్నారు అక్కడ అంటున్నారు కదా. ఆడ అందరూ చాలా మంది తెలియగలరు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉంటారు అనుకో. ఉండకాడ అందరి దగ్గర చెల్లు తీశారు. ఎవరి చెల్లో నుంచి ఏ నా కొడుకు రాయేసింది అందులో కనపడిద్ది, చూడొచ్చు, ఇబ్బంది లేదు. అట్లే ఇంకా చాలా చెల్లుల్లో కోడిగుడ్లు ఎవరు వేసింది తెలుసు, వాళ్ళకి తెలుసు, వాళ్ళ ముఠాలో వాళ్ళే వేసుకున్నారని. అయితే ఏంటంటే దారి తప్పించి రాత పట్టించి ఆగం చేయటానికి. ఎందుకంటే ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో రంగాన సంతి రాష్ట్రం మొత్తాన్ని గుల్లగొల్ల చేశారు. కమ్మ కులం అనే వాళ్ళ ఆస్తులు బోతులు అన్ని రాత పట్టి అట్లాంటి ఎదవ పని చేద్దామని ఉన్నారు. ఇక టెక్నాలజీ పెరిగింది, సైన్స్ బాగా పరిధిలోకి వచ్చింది కాబట్టి ఈ సన్నాసులు ఎన్ని దుర్మార్గం పనులు చేసినా కనీసం 100 సినిమాలు చెప్తారు కదా. సినిమాల్లో ఇళ్ళని పాత్ర ఎట్టుంటుంది, హీరో పాత్ర ఎట్టుంటుంది, అదే పద్ధతిలో వీళ్ళు ఇళ్ళని పాత్ర పోషించాల్సిందే కానీ హీరో పాత్ర ఎన్ని జన్మలు ఎత్తినా రాదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.